రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 4215 కోట్ల ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ యాప్ స్కామ్లో సిఐడి అధికారులు దర్యాప్తు స్పీడప్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన ఫాల్కన్ గ్రూప్ సీఈఓ ఆర్యన్ సింగ్ ను తెలంగాణ సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. పంజాబ్లోని బఠిండాలోని ఈ నెల 4వ తేదీన ప్రత్యేక బృందం అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఇవాళ ట్రాన్సిట్ రిమాండ్ పై హైదరాబాద్ కు తరలించి జ్యుడిషియల్ రిమాండ్ కు పంపారు అధికారులు. ఇదే విషయంపై డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, సూర్య మోస్ట్ వాంటెడ్ పర్సన్ అయినటువంటి ఫాల్కాన్ ఇన్వాయిస్ డిస్కౌంట్ పేరిటతో కూడా పెద్ద ఎత్తున వందలాది కోట్ల రూపాయలను కొల్లగొట్టినటువంటి ఆర్యన్ సింగ్ను పంజాబ్లోని బఠిండాలలో తెలంగాణ సిఐడి పోలీసులు అరెస్టు చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆయనను రిమాండ్ తరలించారు. గత 3 ఏళ్ల నుంచి కూడా చాలా వరకు అమర్దీప్ సింగ్, ఆర్యన్ సింగ్తో పాటుగాను యోగేంద్ర సింగ్ మొత్తం కలిసి కూడా వీళ్ళంతా ఒక టీమ్గా ఏర్పడ్డారు. అదేవిధంగా సైబరాబాద్ పరిధిలో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తక్కువ అంటే పెట్టుబడి పెట్టండి, పెద్ద ఎత్తున వడ్డీతో సహా పెద్ద ఎత్తున మీరు రిటర్న్స్ పొందండి అంటూ కూడా ఈ క్యాపిటల్ ప్రొటెక్షన్ పేరుతో కూడా వీళ్ళు సంస్థను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పేరెన్నిక కలిగినటువంటి గోద్రేజ్, బ్రిటానియా, అమెజాన్ వంటి కంపెనీలతో తమకు సంబంధాలు ఉన్నాయి. ఇందులో పెట్టుబడులు పెట్టినట్టయితే మీరు చెల్లించేటువంటి పెట్టినటువంటి పెట్టుబడి 3 4 అవుతుందంటూ కూడా చాలా వరకు డిపాజిటర్ల నుంచి సుమారుగా చూసినట్టయితే 792 కోట్ల రూపాయలను వీళ్ళు సేకరించారు. 4000 అంటే దేశవ్యాప్తంగా 4200 మందికి సంబంధించినటువంటి డిపాజిటర్ నుంచి పెద్ద ఎత్తున వాళ్ళ నుంచి కోట్లాది రూపాయలు సేకరించిన తర్వాత ఆ కంపెనీ పూర్తిగా మూసివేయడంతో కూడా ఈ ఏదైతే ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంట్ సంబంధించినటువంటి కంపెనీ పూర్తిగా మోసపూరితం అంటూ కూడా చాలా వరకు బాధితులంతా కూడా దేశవ్యాప్తంగా కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇందులో చూసినట్టయితే హైదరాబాద్లోని సైబరాబాద్ సంబంధించినటువంటి పరిధిలో చూసినట్టయితే చాలా వరకు బాధితుల ఫిర్యాదులు వెల్లవెత్తడంతో కూడా ఈ కేసు సంబంధించి సిఐడి కూడా టేకప్ చేసింది. ఆ తర్వాత అమర్దీప్ సింగ్తో పాటు యోగేంద్ర సింగ్, ఆర్యన్ సింగ్ ఈ ముగ్గురు కూడా చాలా వరకు ఈ కేసులో చాలా కీలకమైన వ్యక్తులుగా వ్యవహరించారు. ఆర్యన్ సింగ్ చూసినట్టయితే అతను ఇక్కడ కంపెనీ ఎత్తేసి ఆ తర్వాత ఉన్నటువంటి పంజాబ్లో ఉన్నటువంటి బఠిండాకు పారిపోయి తలదాచుకోవడంతో కూడా సిఐడి అధికారులు నోటీసులు జారీ చేసి ఆయనను అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకొచ్చారు. ఇక బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు చూసినట్టయితే చాలా వరకు వందలాది మంది సంబంధించినటువంటి బాధితుల ఫిర్యాదులు ఉన్నాయి. ఆ ఫిర్యాదుల మేరకు వారు పెట్టినటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంట్ సంబంధించినటువంటి గ్రూప్ చూసినట్టయితే ఎంఎన్సీకి సంబంధించినటువంటి చాలా వరకు కంపెనీలతోటి కూడా సత్సంబంధాలు ఉన్నాయంటూ కూడా తమ పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలను సేకరించారు. ఆ తర్వాత చూసినట్టయితే వీళ్ళు దుబాయ్ కేంద్రంగాను అదేవిధంగా ఇండియా కేంద్రంగా పలు సంస్థలకు సంబంధించి కొన్ని పెట్టుబడులు పెట్టి ముందుగా చాలా వరకు డబ్బులు రిటర్న్ చెల్లించారు. ఆ తర్వాత వివిధ సంబంధించినటువంటి ఎంఎన్సీ కంపెనీలు, గోద్రేజ్ కావచ్చు, అమెజాన్ వంటి పెద్ద పెద్ద కంపెనీలతో పెట్టుబడులు పెట్టినట్టు కూడా వాళ్ళు ఆకర్షణీయమైనటువంటి ప్రకటనలు చేశారు. దీన్ని నమ్మినటువంటి డిపాజిట్దారులంతా కూడా లక్షలాది కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి తర్వాత దివాళీ తీశారు. ఆ తర్వాత ఇందులో ఉన్నటువంటి ముఖ్యంగా చూసినట్టయితే అమర్దీప్ సింగ్తో పాటు ఆర్యన్ సింగ్, అదేవిధంగా యోగేందర్ సింగ్తో పాటుగాను మరో 4 డైరెక్టర్లను కూడా ఇప్పటికే ఈ కేసులో 10 మందిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ కేసును తెలంగాణ సిఐడి పోలీసులంతా కూడా చాలా వరకు దర్యాప్తును ముమ్మరంగా చేశారు. ఇక ఆర్యన్ సింగ్ను కస్టడీ తీసుకొని విచారించినట్టయితే సంస్థకు సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు ఏవేవి ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి దాంట్లో పెట్టుబడులు ఏ విధంగా కొనసాగాయి, ఇప్పటి వరకు ఉన్నటువంటి అంటే సిఐడి మొత్తం ఈ ఫాల్కాన్ ఇన్వాయిస్ గ్రూప్ సంబంధించినటువంటి అనుబంధ కంపెనీలన్నింటిని కూడా పూర్తిగా సీజ్ చేసి వాటిని పూర్తిగా యాక్షన్ పాడిన తర్వాత కూడా మొత్తం డిపాజిట్దారులు ఎవరైతే మోసపోయారో వారందరికీ కూడా రిటర్న్ చెల్లించే విధంగా కూడా ఇప్పుడు తెలంగాణ పోలీసులు చాలా వరకు ఆ యాక్షన్ ప్లాన్ దిశగా ఉన్నారు. ఇక ఆర్యన్ సింగ్ను కూడా కస్టడీ తీసుకునేందుకు గాను కస్టడీ పిటిషన్ కోరనున్నారు.